నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. వాసిలి, కొలగట్ల గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గ్రామాలను నీరు ముంచెత్తడం వల్ల ఆత్మకూరు మండలం వాసిలి వద్ద ముంబై నెల్లూరు జాతీయ రహదారికి పోక్లైన్ సహాయంతో స్థానికులు గండి కొట్టారు. వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించడంపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం, చెప్పండి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంత్రి నారాయణ స్పందనకు సంబంధించిన వివరాలేంటి? జిల్లాని ఆత్మకూరు డివిజన్ లోని వాసిలి వద్ద జాతీయ రహదారిని ఉదయం ఈ తెల్లవారుజామున గండి కొట్టిన విషయంపై మంత్రి నారాయణ స్పందించారు. స్పందించి అధికారులతో విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న ఆ గ్రామస్తుల పరిస్థితిని కూడా అడిగి వాళ్ళ నుంచి తెలుసుకుని అనంతరం వాళ్ళకి ఏమైనా తక్షణ ఏర్పాట్లు కూడా చేయమని చెప్పేసి ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఇంకా మిగిలి ఉన్న చెరువులన్నింటినీ కూడా ఒకసారి పునఃపరిశీలించి వాటి గట్ల యొక్క పటిష్టతను కూడా ఒకసారి చూడాలని అక్కడ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జాతీయ రహదారిని సాయంత్రానికల్లా పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ మంత్రి ఆదేశించారు. మొత్తం మీద ఈ నీటి ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ మధ్యాహ్నానికి నీటి ఉధృతి తగ్గి సాయంత్రానికి గండి పూడ్చే అవకాశం ఉంది జిల్లాని. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం. ఇదే అంశంపై మంత్రి నారాయణ గారి స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్కారం నారాయణ గారు. నెల్లూరు జిల్లాలో వాసిలి గ్రామం వద్ద చెరువులు నిండి గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో యాక్చువల్గా ముందు జాగ్రత్తగా అక్కడ రహదారికి గండి కొట్టాల్సి వచ్చింది. అది యాక్చువల్గా అధికారులకి ఆదేశం ఇచ్చి యాక్చువల్గా గండి కొట్టాం. అయితే ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ని కడప వైపు ట్రాఫిక్ ని ఏఎస్పేట హస్తనాపురం మీదుగా ట్రాఫిక్ ని డైవర్ట్ చేశాం. బహుశా ఈరోజు సాయంకాలానికి నీటి యొక్క ఉధృత తగ్గొచ్చు. తగ్గంగానే మళ్ళా జాతీయ రహదారిని యాక్చువల్ గా పునరుద్ధరిస్తాం. ఈ విధంగా ఈ రోజు మనకు వాసిలి గ్రామం వద్ద చెరువు విషయంలో ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తగా తీసుకుని రోడ్డుకి గండి కట్టడం జరిగింది. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రోజు నెల్లూరులో 1704 చెరువులుంటే 971 చెరువుల్లో 75 to 100% వాటర్ ఈ రోజుకి వచ్చింది. 299 చెరువుల్లో 50 to 70%, 70 చెరువులలో 25 to 50%, 364 చెరువుల్లో మాత్రమే లెస్ దెన్ 25% ఉంది. ఈ విధంగా ఈ యొక్క 3 రోజుల్లో వచ్చిన వర్షాల వల్ల చెరువుల్లో దాదాపు అన్ని చెరువులు తీసుకుంటే యావరేజ్న 80% అబోవ్ నిన్నాయి. అయితే ఇక్కడ 1-2 దగ్గరలో ఓవర్ఫ్లో అవటం వల్ల ఇటువంటి యొక్క ప్రమాదం సంభవించడం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే నారాయణ గారు, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు
వరద ఉధృతి చాలా ఉందని చెప్తున్నారు. అయితే ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేసే విధంగా అంటే ముందు జాగ్రత్తగా అంటే గ్రామాల్లోకి రాకుండా తీసుకుంటున్నాం. ఎక్కడన్నా కొన్ని దగ్గర రోడ్లు లో లయింగ్ గా ఉంటే అక్కడ మాత్రం కొద్దిగా వాటర్ ఉంటున్నాయి, అవి కూడా ఫ్లో పోతున్నాయి. బహుశా ఈ రోజు ఈవినింగ్ కి అవి కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ధన్యవాదాలు నారాయణ గారు. థ్యాంక్ యూ.